డాక్టర్ గారు, డిప్రెషన్ వల్ల, యాంగ్జైటీ వల్ల సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు కదా, అలా ఎందుకని? అవి ఉన్నవాళ్ళు ఏం చేయాలి? డిప్రెషన్ అనేది ఒక వ్యాధి అండి. సాధారణ చాలామంది అంటే మెంటల్గా అప్సెట్ అయితే డిప్రెషన్కి వెళ్ళిపోయారు. అది డిప్రెషన్ కాదు, మెంటల్ అప్సెట్ అవ్వడం అంటాం. డిప్రెషన్ అనేది ఒక మానసిక, అది జబ్బు, ఒక మానసిక వ్యాధి కింద లెక్క. డిప్రెషన్ ఒక మానసిక వ్యాధి. దాంట్లో ఏంటవుతుంది, న్యూరో ట్రాన్స్మిటర్స్లో డిస్టర్బెన్స్ వస్తుంది. బ్రెయిన్లో డిప్రెషన్ ఉండమని డోపమిన్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్, ఆ న్యూరో ఎంజైమ్ కూడా అది తగ్గిపోతుంది. అది తగ్గిపోయాడు గల మనిషి అది జబ్బుది, డల్ అయిపోతాడు. దేని మీద ఆసక్తి ఉండదు, ఎవరితో మాట్లాడని ఉండదు. అలాగే రోజులు కాదు, వారాలు కాదు, నెలలు, సంవత్సరాలు కూడా ఉంటారు డిప్రెషన్ అనేది. అంచేత ఒక జబ్బుది డిప్రెషన్ అనేది. అంచేత ఆ డిప్రెషన్ అనేది మేము దాన్ని వస్తుంది, దాని గురించి తెలుసుకోవాలి. డిప్రెషన్ ఎప్పుడైతే డిప్రెషన్ వస్తుందో, యాంగ్జైటీ వస్తుందో, దానివల్ల తప్పని సెక్స్లో వస్తుంది. సెక్స్లో మనిషి చాలా యాక్టివ్గా ఉండాలంటే డోపమిన్ కావాలి. టెస్టోస్టెరాన్ అట్లా కావాల్సిందే. టెస్టోస్టెరాన్ ఉన్నప్పటికీ డోపమిన్ లేకపోతే ఆ టెస్టోస్టెరాన్ యొక్క ప్రయోజనం అంత ఉండదు. టెస్టోస్టెరాన్తో పాటు డోపమిన్ కూడా, సెరోటోనిన్ కూడా తగ్గగా ఉండాలి. కానీ ఎప్పుడైతే డిప్రెషన్ ఉంటుందో వాళ్ళు డోపమిన్ డౌను, సెరోటోనిన్ డౌన్, రెండు డౌన్ అయిపోతాయి. ఇవన్నీ ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం. ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ తగ్గిపోతాయి. దానివల్ల సెక్స్ డౌన్ అవుతుంది. అంచేత దానివన్నీ ముఖ్యంగా వాళ్ళు సెక్స్ పైన కోరికలు ఉండవు, సెక్స్ పైన యాక్షన్ ఉండదు, ఏముండదు. అంటే డిప్రెషన్ ఉండబట్టి సెక్స్ తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది, ఏం పెర్ఫార్మెన్స్ ఉండదు. దాంతో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా వస్తుంది. సెక్స్ తగ్గిపోవడమే కాదు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా వస్తుంది. డిప్రెషన్ వల్ల, యాంగ్జైటీ వల్ల వస్తుంది. యాంగ్జైటీ వల్ల ఆందోళన కూడా అక్కడ స్ట్రెస్ డెవలప్ అయిపోతుంది. ఆందోళన, మానసిక ఆందోళన, డిప్రెషనే కాదు, మానసిక ఆందోళన కూడా అక్కడ దాంట్లో ఆందోళన వల్ల స్ట్రెస్ తగ్గిపోతుంది. యాంగ్జైటీ అంటే సెక్సువల్ ఎరోజన్ ఉంటుంది, బ్లాక్ అయిపోతుంది, తగ్గిపోతుంది, బాగా డౌన్ అయిపోతుంది. వీటిని ఏం చేయాలి, ఎలాగా? ఈ డిప్రెషన్ని తర్వాత యాంగ్జైటీ తగ్గించుకోవాలంటే డిప్రెషన్కి డాక్టర్ చూపించి ఆ డిప్రెషన్కి మందులు వాడాలి. మనిషికి కొద్దిగా సైకలాజికల్గా కూడా ట్రీట్మెంట్ కావాలి. మందులు వాడితే తప్పకుండా కోలుకుంటారు. యాంగ్జైటీ తగ్గడానికి కూడా మందులు వాడుకోవాల్సిందే. లేకపోతే కొంత యోగా అంటే శారీరక స్ట్రెచ్ ఎక్సర్సైజ్, తర్వాత బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు యాంగ్జైటీ తగ్గుతుంది. అది చేయాలి. అలాగే ఇక వీళ్ళకి డిప్రెషన్ తగ్గిపోయాక ఈ సైకోథెరపీతో వాళ్ళు మామూలైపోతారండి. అంచేత ఈ చేయరా సెక్స్ ఇంకా డౌన్ అయిపోతుంది. మందులు వాడడం కానీ, దానికి తగ్గట్టుగా చెప్పిన ఎక్సర్సైజ్ కానీ, నిద్ర కానీ లేకపోతే మాత్రం ఎవరు అంతే డిప్రెషన్ వల్ల, యాంగ్జైటీ వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డాక్టర్ చూపించి సరిగ్గా. అంతేకాని ఎవరి మట్టుకు వాళ్ళు ఊరుకోవడం లేదు, చాలా వస్తుంది లేదని ఊరుకోవడం కానీ కాదు. డాక్టర్ చూపించి మందులు వాడాల్సిందే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.